లోకం ఏది చేస్తుందో వాళ్ళు అది చేస్తారు. ఓ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. రోడ్డును వెళ్తా ఉంటే ఆ ఇంటికి మొత్తం పరిస్థితులను చూసి మోసపోవద్దు, లోకమును చూసి మోసపోవద్దు. మిమ్మల్ని నమ్మించాలి అని ప్రయత్నం చేస్తున్న వారిని చూసి మోసపోవద్దు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గ్రహించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఈరోజు మనం గమనిస్తే ఎంతోమంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, పరిశుద్ధత నుండి తొలగిపోతున్నారు, సహవాసం నుండి తొలగిపోతున్నారు, ఉపదేశం నుండి తొలగిపోతున్నారు. తమకిష్టమైన బోధలు, తమకిష్టమైన పద్ధతులు, భక్తిని తమకిష్టమైన రీతిలో మలుచుకుంటున్నారు ఎంతోమంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి తరము మన కళ్ళ ముందు కనబడుతున్న దినాలు. మేము భక్తులమే, మేము మందిరానికి వెళ్ళేవాళ్ళమే, మేము ప్రార్థన చేసేవాళ్ళమే, మేము చాలా కాలం నుంచి ప్రభుని వెంబడిస్తున్నాము, మేము కూడా దేవుని బిడ్డలమే అని మాట్లాడేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు లోకంతో చేతులు కలిపి లోకానుసారంగా జీవించి లోకానికి వారికి వ్యత్యాసం ఏముండదు. వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన అనుభవాలు, ప్రత్యేకించబడిన అనుభవాలు ఏముండవు. లోకం ఏది చేస్తుందో వాళ్ళు అది చేస్తారు. వాళ్ళు కూడా నీ కళ్ళ ముందు మేము దేవుని బిడ్డలు, మేమేం చేయట్లేదా, మేము ఇలా మాట్లాడట్లేదా, మేము ఇలా ప్రవర్తించట్లేదా. ఆ మధ్య నేను ఓ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. రోడ్డును వెళ్తా ఉంటే ఆ ఇంటికి మొత్తం దేవుణ్ణి ఎరగని వారు ఎలాగూ చేస్తారో, దేవుని ఎరిగిన ఒక దైవజనుడి ఇంటికి మొత్తం మామిడాకులు కట్టేసి, అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు చేసుకుంటారు. ఓ ప్రత్యేకత లేని జీవితం. ఈ లోక సంబంధమైన, ఆచార సంబంధమైన వాటిల్లో మునిగి తేలుతున్న క్రైస్తవ్యం. ఏమైందిలే, ఇలా జీవిస్తే ఏమైందిలే, ఇలా బ్రతికితే ఏమైందిలే, తప్పేంటంట, మందిరాన్ని మానేస్తే తప్పేంటంట, ఆరాధనను మానేస్తే తప్పేంటంట. తిమోతి మొదటి పత్రిక 4:1-2 మొదటి తిమోతి 4 జాగ్రత్త వినండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. జాగ్రత్త వినండి. ఆత్మ తేటగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అంత్య దినాల్లో అనేకులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మల యందు లక్ష్యం ఉంచుతారంట. ఎక్కడ లక్ష్యం ఇస్తారు? మోసపరిచే ఆత్మలు. ఇవి ఎలా మోసపరుస్తాయి? మోసపరిచే ఆత్మల యందు లక్ష్యం ఉంచుతారు. అంటే ఈ ఆత్మ ఎలా మోసం చేస్తుంది? నేను చెప్పనా? ఉదాహరణకి ఈరోజు పరిశుద్ధ దినం. ఏ దినం? ఎలా? పరిశుద్ధ దినం. ఈ దినాన్ని ఆచరించవలసిన విధానంలో నీవు ఆచరించకుండా ఈ దినాన్ని ఒక తక్కువగా, మిగిలిన దినాలు ఎలాగో ఈ దినము కూడా అలాగే
భావించే ఒక ఆలోచన. మిగిలిన దినాలు ఎలాగునా నువ్వు పని చేసుకుంటున్నావో, పని మీద శ్రద్ధ నిలుపుతున్నావో, ఈ దినము కూడా అలాగునే నీ పని మీద, నీ ఉద్యోగం మీద, వ్యాపారం మీద, నీ సొంత కార్యక్రమాల మీద మిగిలిన దినాలు ఎలాగో మనసు పెడతావో, ఈ దినమును అలాగే మనసు పెట్టడం ఒక ఆత్మ నిన్ను మోసం చేస్తుందన్న విషయాన్ని, లేక మోసపరిచే ఒక ఆత్మ చెరలో చిక్కుకుపోయి ఉన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. మోసపరుస్తుంది నిన్ను. దేవుని సన్నిధికి నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుని సన్నిధికి ఇవ్వక, వ్యాపారానికి, ఉద్యోగానికి, నీ పనికి, నీ ముఖ్యమైన కార్యాలకి నువ్వు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తున్నావు. నువ్వు కాదు, ఒక మోసపరిచే ఆత్మ నిన్ను భ్రమలో పెట్టేస్తుంది. అది నీకేం నేర్పిస్తుందంటే, ఏమి కాదులే, ఏది ముఖ్యం, ఈ దినం నీ దేవునితో ఉండటం ముఖ్యమా, నీ సొంత కార్యాల్లో నిమగ్నం అవటం ముఖ్యమా, ఏది ముఖ్యం? సంఘం అంటే ఏమిటి? సంఘానికి ఉండాల్సిన దర్శనం ఎలా ఉండాలి? నీకు కుదిరితేనో, నీకు అవకాశం ఉంటేనో, నీకు వీలైతేనో, నీకేదో బాధ కలిగితేనో, పరిస్థితులు అనుకూలించకపోతేనో కాదు మందిరానికి రావాల్సింది. నీవు పరిశుద్ధ దినం యొక్క క్రమమును ఆచరించాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భక్తి అంటే మనము ఏర్పాటు చేసుకుని మనకిష్టం వచ్చినట్లుగా దేవుని కొలిసేది కాదు. దేవుడు సిద్ధపరిచిన మార్గములో మనము నడవాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవుడు సిద్ధపరిచిన మార్గం. ఈరోజు మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మోసపరిచే ఆత్మల యందు లక్ష్యం ఉంచుతారు. ఎక్కడ లక్ష్యం ఉంచుతారండి? మాట్లాడాలి. మోసపరిచే ఆత్మల యందు మాట్లాడాలి, లక్ష్యం ఉంచుతారు. ఈ మోసపరిచే ఆత్మలు ఎవరెవరిలో క్రియ చేస్తున్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పెద్ద భక్తుల వేషం వేస్తారు. చిన్న భక్తులు కాదు, పెద్ద భక్తుల వేషం. అంటే ఏంటంటే, మాకు తెలియదా భక్తి, మాకు చెప్పాలా, భక్తి అంటే మాకు తెలీదా? వీళ్ళకి భయం ఉండదు. ఇక దేవుడు అంటే భయం ఉండదు, భక్తి అంటే శ్రద్ధ ఏముండదు, అంత వాళ్ళ ఇష్టం. కారణం ఏంటంటే, మోసపరిచే ఆత్మల యందు వాళ్ళు లక్ష్యం ఉంచారు. ఎవరైతే మోసపరిచే ఆత్మల యందు లక్ష్యం ఉంచారో వారు విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి దైవికమైన క్రమాన్ని విడిచిపెట్టి, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని విడిచిపెట్టి, దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దైవికమైన నియమాన్ని మీరితే వారు భ్రష్టత్వం వైపే అడుగులు వేస్తున్నట్లు